కళ్యాణి గారు హలో అండి. హలో ఆశ్రిత గారు, ఎలా ఉన్నారు? గుడ్ అండి, ఫైన్. మీకు తెలుసు ఎలా ఉంటుందో లైఫ్ విత్ 2 యంగ్ కిడ్స్. ఐ నో. అలాగే ఉంది. అండ్ మీలాంటి వాళ్ళ నుంచే నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. ఓ మై గాడ్. ఫ్రమ్ అ ఉమెన్ టు అ ఉమెన్. అంతే కదా. సో నేను ప్రత్యేకంగా ఈ కాన్వర్జేషన్ ఇవాళ ఎందుకు అడిగానంటేనండి, ఎనీ బ్రాండ్, ఎనీ లేబుల్, ఐ ఫీల్ ఇట్ మేక్స్ సెన్స్ వెన్ యూ నో ద స్టోరీ బిహైండ్ ఇట్. కాబట్టి నాకు మీరు రామీ సిల్క్స్ నుంచి వెన్ యూ గేవ్ యువర్ జనరస్ కొలాబరేషన్ ఆఫర్, నాకు అనిపించింది దీని వెనుకున్న కథ కూడా జనాల్లోకి వెళ్తే బాగుంటుంది కదా. లెట్ దెమ్ నో హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఎనీవే, సో హూ బెటర్ దెన్ యూ. సో మీ మాటల్లోనే చెప్పండి కళ్యాణి గారు, ఎప్పుడు స్టార్ట్ అయింది రామీ సిల్క్స్ అండ్ ఆ థాట్ ఎలా వచ్చింది? The story started almost 3 years ముందండి. So before that I should tell my story. Yeah, so I was a corporate trainer. So 18 years work ex ఉంది. So I was into corporate field, giving trainings to managers, going around the world. But somewhere it ఒక break వచ్చింది అన్నమాట. That was in 2020 because of the back pain. So that's when I had to quit my job. Because of back, మీరు pandemic అంటారేమో అనుకున్నా. లేదు, అదే కదా. Because the whole world took a break because of that. So 2018 couple of years I traveled extensively, Europe, the US, బాగా travel చేశాను. అంత హై ఫ్లయింగ్ జాబ్ నుంచి మీరు బయటకు వచ్చారంటే the reason must have been very strong. Yes, because of the back pain and family support. Of course my husband కూడా చెప్పారు, enough 18 years you worked. బికాస్ తెలుసు కదండి, కార్పొరేట్ మార్నింగ్ వెళ్తాం, నైట్ వస్తాం, కిడ్స్ ని చూసుకోవడానికి టైం ఉండదు. అట్లీస్ట్ ఐ థాట్ ఓకే లెట్ మీ టేక్ అ బ్రేక్ అన్నట్టు. సో 2020 దట్స్ వెన్ ఐ టుక్ అ బ్రేక్ తీసుకొని బయటకు వచ్చేసి ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ ఎట్ హోమ్. అండ్ అది మనకు 1-2 months ఉంటే తర్వాత 20 ఏళ్ళు పనిచేసిన తర్వాత సడన్ గా ఇంట్లో కూర్చోవాలంటే చాలా కష్టం. సో అప్పుడు థాట్ వచ్చింది అండ్ పాండమిక్ హిట్ ఎట్ ద సేమ్ టైం. అండ్ అప్పుడు ఐ స్టార్టెడ్ స్లోలీ లుకింగ్ ఇన్ టు సిల్క్ అండ్ ఆల్ దాట్. మన దగ్గర చీరలు అవన్నీ అప్పుడు ఏంటంటే ఎలా థాట్ వచ్చింది అని అంటే, ఇంట్లో శారీస్ అవన్నీ చేస్తూ ఉంటే సో ఇప్పుడు అంతా అందరికీ అప్పుడు బిజినెస్ హిట్ అయింది. అండ్ ఐ వాజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ సిల్క్ అనమాట. బికాస్ మొదటి నుంచి కూడా బికాస్ 2 reasons. మీ కార్పొరేట్ లైఫ్ లో మీకు సారీస్ వేసుకునే అవకాశం దొరికేదా? ఎస్, వీలు ఉన్నప్పుడల్లా వేసుకునేదాన్ని. సో ఈవెన్ ఇఫ్ ఐ వుడ్ నాట్ వేర్, నాకు కొత్తగా ఏది కనిపిస్తే అది తీసుకునేదాన్ని. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మా మదర్ నుంచి వచ్చింది. మై మదర్ యూస్ టు హ్యావ్ ఎక్స్టెన్సివ్ కలెక్షన్. ఈవెన్ ఆ టైంలో కూడా తను మైసూర్ సిల్క్ శారీ తీసుకొని దాన్ని డై చేయించి డిఫరెంట్ కలర్స్, షీ యూస్ టు డూ అ లాట్. అట్ దాట్ పాయింట్ ఇన్ టైమ్ ఐ డి నాట్ అండర్స్టాండ్. I thought she was crazy, but she wasn't. Correct. And she had lot of silk collection. కొంతవరకు జెనెటిక్ అని చెప్పుకోవచ్చు, కొంతవరకు మీరు నర్చర్ చేశారు దాన్ని. వండర్ఫుల్ అండి. So I started like that anamata. 2020 లో you took a break. Yeah. One more reason. Yeah. So then that was one reason. ఇంకోటి వచ్చేసి మనకు ఇప్పుడు కార్పొరేట్ నుంచి బయటకు వచ్చాక దెన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ అబౌట్ సిల్క్. ఇంకో రీజన్, నేను ఫస్ట్ ఇది చెప్పాను మా మదర్ది. ఇంకోటి ఏంటంటే వీ హ్యాడ్ అ సిల్క్ ఫామ్, మల్బరీ సిల్క్ ఫామ్. చిన్నగా ఉన్నప్పుడు ప్రతి సమ్మర్కి వెళ్ళి చూసేవాళ్ళం అనమాట. వీ యూస్ టు హ్యావ్ ఎ వెరీ బిగ్ సిల్క్ ఫామ్ అండ్ ఇట్ వాజ్ నాట్ అ ఈజీ జాబ్. అప్పుడు అంత చిన్నగా ఉన్నప్పుడు కూడా ఐ యూస్ టు సీ హౌ డిఫికల్ట్ ఇట్ వాజ్ టు గ్రో సిల్క్ వామ్. కరెక్ట్. సో దానికి వచ్చిన తర్వాత కూడా ఆ చేనేత ప్రాసెస్ అంతా కూడా దగ్గరుండి చూసారు. సో అక్కడ ఆ థాట్ అన్నది ఐ థింక్ దట్ వాస్ దేర్ ఇన్ మై మైండ్, ఉండిపోయింది. తర్వాత ఇప్పుడు బ్రేక్ వచ్చాక అది కలిపి సో ఐ స్టార్టెడ్. నేను ఏది స్క్రోల్ చేసినా, టు బి వెరీ ఆనెస్ట్, ఐ థింక్ ఇట్ వాస్ సమ్వేర్ దేర్ వాస్ అ డివైన్ పవర్ ఆల్సో. నేను ఏది చూసినా కూడా నాకు సిల్క్ గురించి వచ్చేదన్నమాట స్క్రోల్ చేసినప్పుడల్లా. పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటే ఇదేనేమో. ఎగ్జాక్ట్లీ, మేబీ అలా చూసుకుంటూ వస్తుంటే ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ అబౌట్ సిల్క్ అండ్ ఆల్ దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిల్క్. తర్వాత సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గురించి తెలిసింది. అండ్ దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్. అలా ఫుల్ 1 year ఐ స్టడీడ్ అండ్ ఆఫ్టర్ దట్ 1 year ఐ ట్రావెల్డ్ అక్రాస్ ఇండియా టు అండర్స్టాండ్ వీవింగ్ ఎలా అవుతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిల్క్. అప్పటి వరకు నాకు ఓన్లీ మల్బరీ సిల్క్ వరకు తెలుసు. రైట్. Then I started exploring other silks. కొంచెం ఆ 1 year లో మీరు వెళ్ళిన ప్లేసెస్ కానివ్వండి, మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా పంచుకుంటారా? Yeah, definitely. So it started with Varanasi. Wow. So I think that will be the best place. Kasi nunchi మొదలు పెట్టాను. So Kasi nunchi then I started traveling across north. Acha. Yeah.
మైసూర్ కానివ్వండి, పైథిని, పటోలాస్ మనకు అక్కడ కంప్లీట్గా మహారాష్ట్ర సైడ్ అది. నార్త్ ఈస్ట్ సైడ్ యుల్ హ్యావ్ మూగా అండ్ సో టసర్. మచ్ ఇండియా హ్యాస్ టు ఆఫర్ కదండి. సో మచ్ అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ గురించి అందరికీ అవగాహన అంత లేదు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో కూడా ఎంత కష్టపడి ఒక కొక్కుని పెంచుతారు. ఇప్పుడు మల్బరీ అంటే వీ హ్యావ్ ఆల్మోస్ట్ 70-80% ఇండియాలో మనం గ్రో చేసేది. బట్ టసర్, ఏరీ అండ్ మూగా ఆర్ వైల్డ్ సిల్క్ వామ్స్ విచ్ ఆర్ చాలా కొంచెం చేస్తారనమాట. దట్స్ ద రీజన్ ఏరీ మూగాకి అంత వాల్యూ ఉంటుంది. జనరలీ ఇప్పుడు సౌత్ ఇస్ ద సారీ క్యాపిటల్ అంటూ ఉంటారు, కంచి అంటారు, అదంటారు, ఇదంటారు. బట్ మీరు అన్నట్టు ఈ లెసర్ నోన్ కల్చర్స్ గురించి కూడా మనం తెలుసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. సో మన దగ్గర ఉండే ఇప్పుడు సౌత్ లో మీరు ఏది చూసినా కంచి కానివ్వండి, గద్వాల్ కానివ్వండి, వెంకటగిరి కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ అవుట్ ఆఫ్ మల్బరీ సిల్క్. అదే యూస్ చేస్తాం. ఓకే. సో 70% ఆఫ్ ద సిల్క్ సారీస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా యు ఆర్ సేయింగ్ బేస్ ఇస్ మల్బరీ సిల్క్, అండ్ మిగతా 30%లో మీరు అన్న వేరే ఏం చెప్పారు? టసర్, ఏరీ అండ్ మూగా. ఓకే, రైట్. నాకు ఇది ఒక వర్క్ షాప్ లాగా ఉంది. సో ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ ఇన్ ద ప్రాసెస్. వండర్ఫుల్ అండి. సో ఇప్పుడు మీరు అన్నట్టు మీ అమ్మగారు అలవాటు చేశారు, ఆ ఓరియంటేషన్ మీకు ఉండింది, ఆ ప్యాషన్ ఉండింది కాబట్టి ఫ్యాబ్రిక్ తీసుకున్న వెంటనే యూ వాంటెడ్ టు డూ యువర్ R&D విత్ ఇట్ కదా. ఏమీ తెలియని వాళ్ళకి హౌ డు యూ ఐడెంటిఫై అ గుడ్ సిల్క్ సారీ, అన్ ఆథెంటిక్ సిల్క్ సారీ ఫ్రమ్ మిక్స్డ్ వన్? అది ఇప్పుడు టైంలో చాలా కష్టం అండి. టు ఐడెంటిఫై వెదర్ ఇట్స్ ప్యూర్ ఆర్ నాట్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ దెర్ ఈస్ అ టెస్టింగ్ ప్రాసెస్. ఓకే. దేనికి ఏది లేదని చెప్పరు, దేర్ ఆర్ వేస్. లెబోరియస్ గా చేయాలా? ఎగ్జాక్ట్లీ. బట్ పీపుల్ విల్ నాట్ లెట్ దట్ సీక్రెట్స్ అవుట్ అని కూడా చెప్పొచ్చు నేను. ఎందుకంటే వన్ ఈస్ then their trade secret is out. అంతే కదా. బికాస్ ఒక పట్టు శారీలో మీకు వన్ థ్రెడ్ మీరు సిల్క్ యూజ్ చేసి ఇంకోటి సెమీ యూజ్ చేసినా ఎవరికి అర్థం కాదు, అది సిల్క్ శారీ అనే మీకు అమ్ముతారు. అంత బిలీవబుల్ గా చేయొచ్చా? అంత బిలీవబుల్ గా అవుతున్నాయి. దాట్స్ ద రీజన్ సిల్క్ మార్క్ హ్యాస్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఇప్పుడు గోల్డ్ ఎలా హాల్ మార్క్ వచ్చిందో ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ముందు, ఆల్మోస్ట్ 2-3 డికేట్స్ ముందు నుంచి స్టార్ట్ అయింది అది. హాల్ మార్క్ అనేది ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది. ఇప్పుడు ఈ సిల్క్ మార్క్ ఇండియా అనే ఆర్గనైజేషన్ గురించి మాకు చెప్తారా? అండ్ ఆల్సో మీ కొలాబరేషన్ వాళ్ళతో ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది? సో సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళండి, దే వర్క్ వెరీ క్లోజ్లీ విత్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. ఓకే. నేను చెప్పినట్టు ఇప్పుడు హాల్ మార్క్ ఈజీగా మనకు రిలేటబుల్ గా చెప్పాలి అని అంటే, హాల్ మార్క్ అన్నది గోల్డ్ కి ఎంత ఇంపార్టెంటో, టు హ్యావ్ దట్ 91.6 ప్యూరిటీ ఇన్ గోల్డ్ సర్టిఫికెట్, ఇది కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. అన్లెస్ అనంటే యూ డోంట్ హ్యావ్ దాట్, బికాస్ ఆ అథెంటిసిటీ ఉంటేనే మీరు ఆ సిల్క్ మార్క్ అన్నది మీకు వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. యా. సో దట్స్ వేర్ నా రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఐ స్టడీడ్ అబౌట్ దాట్, అండ్ ద ఫస్ట్ థింగ్ ఐ హ్యాడ్ ఇన్ మై మైండ్ వాజ్ ఐ హ్యావ్ టు గెట్ దిస్ సర్టిఫికేషన్ ఫస్ట్, బికాస్ నా ప్రోడక్ట్స్ అని ఇట్ హ్యాస్ టు pass through the quality check, and they are the ones who give you that. So that's when I started talking to them. And they said, "Ante, meer first told me out of your interest you got in touch with them." Yes. Yeah. First I spoke to Bangalore team, tarvata Hyderabad team tho. Then I requested them, before I launch the store, I want you to come and check my what products. What are the challenges you faced, and as a woman entrepreneur, oka idea మీ మొదల్లో ఉంది, how do you execute that, and ఇది functionality లోకి తీసుకురావడానికి మీరు పడిన ఇబ్బందులు ఏంటి? నాకేంటంటే వన్స్ ఐ వాంటెడ్ దిస్, ఇదే లైన్లో వెళ్ళాలి అన్నప్పుడు ఐ వాంటెడ్ దట్ టు హ్యాపెన్. రైట్. ఐ చేజ్ సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ నాకు ఇక్కడ కాంటాక్ట్స్ దొరకలేదు, బెంగళూరుకి కాంటాక్ట్ చేశాను, తర్వాత ఇక్కడ చేశాను, అండ్ ఆఫ్టర్ దాట్ ఇట్ హ్యాస్ బీన్ అ వెరీ స్మూత్ జర్నీ. ఐ షుడ్ బి వెరీ ఆనెస్ట్. గ్రేట్. దే ఆర్ వెరీ రిలయబుల్, అండ్ వెన్ ఎవర్ ఐ వాంట్ సంథింగ్ దే ఆర్ దేర్. ఓకే. కానీ ఆ ఫస్ట్ కాంటాక్ట్స్ మనకు, బికాస్ వీఆర్ నాట్ ఆథరైజ్డ్ డీలర్స్, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు రీచ్ అవుట్. అందుకే అడుగుతున్నాను. Yes. But you have to chase. That's what I believe in. I chased, and finally they came. I wrote an email, I spoke to them, and they felt there is somebody who genuinely wants that. So andukane complete my house was filled up with stock. And that's when I called them to come and check the stock. And so evaraina ippudu if somebody wants to get into the saree business, can they get in touch with the organization? Yes, 100%. Silk సంబంధించింది అయితే డెఫినెట్గా దే హ్యావ్ టు, వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ ఫస్ట్ స్పీక్ టు దెమ్, అండర్స్టాండ్. అంటే ఏంటంటే సిల్క్ని ఎలా ఐడెంటిఫై చేయాలన్నది అది ఒకటి చెప్తారు. కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆథరైజేషన్ ఎందుకు అవసరమో దాని గురించి కూడా మీరు హైలైట్ చేస్తే, బికాజ్ యాజ్ బిఫోర్ ది ఇంటర్వ్యూ వెన్ యూ వర్ డిస్కసింగ్ యూ సెడ్ ఇట్ హ్యాస్ టు స్ప్రెడ్ అక్రాస్, స్టాండర్డైజ్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు అని మీరు చెప్పారు. మేబీ యూ కెన్ త్రో లైట్ ఆన్ దాట్. షూర్, డెఫినెట్గా.
సో సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2004 నుంచి దే స్టార్టెడ్ అండి. సో అండర్ ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. 20 years ఆల్మోస్ట్ 20 years. కానీ అందరికీ తెలియదు. అది ఇప్పుడు హాల్ మార్క్ కూడా ఎప్పటి నుంచో డికేట్స్ ముందు నుంచి ఉంది, ఎవరికి తెలియదు. ఇప్పుడు అందరూ హాల్ మార్క్ ఉందా లేదా అని చూస్తున్నారు. ముందు అయితే ఎవరు చూసేవాళ్ళు ద్వారానే తెలవాలని రాసి పెట్టుందేమోనండి. సో యూ కెన్ బి ద టార్చ్ బేరర్. సో వీఆర్ క్లోజ్లీ వర్కింగ్ విత్ సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా. అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నాయండి. దేర్ ఆఫీసెస్ ఆర్ దేర్ అక్రాస్ ఇండియా. సో హైదరాబాద్ లో కూడా ఉంది, జూబ్లీ హిల్స్ లో వాళ్ళ ఆఫీస్. అండ్ ఇలా లేబుల్ ఎలా స్టార్ట్ చేయాలనే ఐడియా వచ్చింది? రామీ సిల్క్స్ అంటే ఇస్ ఇట్ నేమ్డ్ ఆఫ్టర్ సంబడి? ఎస్, ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ మై ఫాదర్. ఓకే. సో మా ఫాదర్ పేరు రామరెడ్డి గారు. సో నేను మా సిస్టర్ కలిసి స్టార్ట్ చేసాం అనమాట ఈ బిజినెస్. లవ్లీ. సో షీఈ్ ఇన్ యుఎస్. తను అక్కడ నుంచి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఆన్ గ్రౌండ్ ఆపరేషన్స్ నేను చూసుకుంటాను. అండ్ దట్స్ వేర్ ఐమ్ వెరీ క్లోజ్లీ అటాచ్. సో ఏది చేసినా ఒక పర్పస్ ఉండాలి. For me, one thing is that more than business, there is a purpose. There should be a purpose attached to any business. Annadu undi. Because it's, of course, money aithe untundi. But andukane father peru pettadam kuda andike anamata. So that I'll not deviate at any point in time. I'll not mess up with sincere ga undalani. Sincere ga undalani cheppesi. So that's how we started off. So parent kala unnadaithe reason adi. వెరీ నైస్ అండి. సో ఇఫ్ అంటే ఎంతైనా బిజినెస్ ఇస్ అ వెరీ రిస్కీ ఏరియా. నో 2 days ఆర్ ద సేమ్ కదా. సో మీరు మిమ్మల్ని ఎలాంటి ప్రిపరేషన్ చేసుకున్నారు? అండ్ ఎలా ఉంటుందంటే ఇది మనం రేపు స్టార్టింగ్ అనగా ప్రీవియస్ నైట్ ఆల్సో విల్ స్టిల్ బీ ఇన్ డౌట్. సో డిడ్ యూ ఆల్సో గో త్రూ ఆల్ దిస్? అండ్ మీరు మొదలుపెట్టి నాకు తెలిసి 6 months అవుతుందా? ఈ 6 months జర్నీ ఎలా ఉందో చెప్పండి. ఒక్కసారి మార్కెట్లోకి వచ్చిన తర్వాత సడన్లీ రియాలిటీ చెక్ ఎలా అనిపిస్తుంది? సో 6 months కన్నా ముందు ఐ థింక్ ఐ షుడ్ లుక్ బ్యాక్ మై 2 years జర్నీ, మోర్ దెన్ దట్ 1 year జర్నీ. అది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆ గ్రౌండ్ వర్క్ ఏదైతే నేను చేసుకున్నానో దట్ వాజ్ అ వెరీ బిగ్ హెల్ప్ టు మీ. బికాస్ ఎక్కడ ఏం దొరుకుతుంది? బికాస్ బయటికి వెళ్తే మనల్ని మోసం చేసే వాళ్ళు 100 మంది ఉంటారు. సో ఫస్ట్ ఐ షుడ్ నో ద ప్రోడక్ట్. పట్టుకోగానే నాకు తెలిసిపోతుంది ఇది ప్యూరా కాదా, ఎక్కడి నుంచి ఏది వస్తుంది అన్నది. సో ఆల్ దిస్ 6 months ఏదైతే ఉందో దిస్ వాజ్ ఓన్లీ ఫోకస్ ఆన్ ద సేల్స్, బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లా అని. బట్ బిఫోర్ దాట్ నేను కరెక్ట్ ప్రోడక్ట్ తెస్తున్నానా లేదా, నేను పెడుతున్నానా లేదా అన్నది, దాట్ జర్నీ వాజ్ ఐ థింక్ ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ మోర్ దెన్ దిస్ 6 months జర్నీ. మీరు డిడ్ యూ అప్రోచ్ ఎనీబడి గైడెన్స్ కోసం? ఏదైనా మొత్తం ఆన్ యువర్ ఓన్ చేశారు? ఆన్ అవర్ ఓన్, కంప్లీట్లీ. So you are basically the first generation person to start this. Yes. Amazing. It was only divine power which was leading. Amazing అండి. నేను ఇంకా మీరు of course ఫ్యామిలీ సపోర్ట్ ఉందని చెప్తున్నారు. You are acknowledging them. I thought ఇది జనరేషనల్ అదేమో అనుకున్నాను నేను, లెగసీ వైజ్ వస్తుందేమో అని. But you have started the legacy. Great అండి. So what is your vision for Ramy Silks? And what do you want Ramy Silks to represent? I'm sorry. One is ప్రోడక్ట్ షుడ్ బి వెరీ అథెంటిక్. ఇంకోటి ఏంటంటే చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ లూజింగ్. చాలా ఏమవుతుందంటే ఇప్పుడు పవర్లూమ్స్ చాలా వచ్చేసాయండి. బికాస్ ఆఫ్ పవర్లూమ్స్ దే ఆర్ లూజింగ్ దేర్ జాబ్. అంటే మోర్ దెన్ దాట్ వాళ్ళు ఏదైతే నమ్ముకున్నారో అది అవ్వడం లేదు. బికాస్ పవర్లూమ్స్ ఇస్ లైక్ 1 day జాబ్. ఒక శారీ చేయాలంటే 1 day లో అయిపోతుంది. బట్ హ్యాండ్లూమ్ ఇట్ టేక్స్ 1 month. సో అక్కడ చాలా మంది కోల్పోతున్నారు. ఐ వాంట్ టు రివైవ్ దట్. So one thing is I want to revive that. And ఇంకోటి ఏంటంటే authentic products, fully silk based ఏదైతే ఉంటుందో. అందుకనే నేను ప్రతి ఎవరికి వచ్చినా కూడా ఈవెన్ ఐ హ్యావ్ ఫ్యూ పవర్లూమ్ సారీస్ ఇన్ మై స్టోర్. అది నేను చూపిస్తాను. దిస్ ఇస్ పవర్లూమ్, దిస్ ఇస్ హ్యాండ్లూమ్, సో దట్ ద కస్టమర్ కెన్ టేక్ ద ఇన్ఫార్మ్డ్ డెసిషన్. ఇది నేను పవర్లూమ్ తీసుకుంటున్నాను, ఇది నేను హ్యాండ్లూమ్ తీసుకుంటున్నాను. దట్స్ ద బికాస్ దిస్ ఇస్ 10,000, దిస్ ఇస్ 20,000. కరెక్ట్. సో ఆ క్వాలిటీ కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి క్వశ్చన్ అడగాలంటే, నేను కొంచెం కష్టపడి ఇఫ్ ఐ ఎడ్యుకేట్ మై సెల్ఫ్ లైక్ యూ హ్యావ్, మీలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు వినడము అండ్ గెటింగ్ సమ్ ఇన్ఫర్మేషన్, ప్రాక్టీస్తో కెన్ పీపుల్ ఆల్సో కమ్ టు అ పాయింట్ వేర్ దే కెన్ డిఫరెన్షియేట్ అండి? యూ థింక్ దిస్ ఇస్ సంథింగ్ దట్ కెన్ బికమ్ జనరల్ అవేర్నెస్ లాగా పబ్లిక్లో తీసుకెళ్ళిపోవచ్చా, లేదా ఆ ఫైన్ ఫినెస్ ఉంటేనే తెలుస్తుందా? పర్పస్ అన్నది ఐ వాంట్ ఎవ్రీబడి టు బీ అవేర్. రేపు పొద్దున ఇప్పుడు నా దగ్గర వచ్చిన వాళ్ళు ఇదేం పట్టు అంటే చెప్పగలగాలి. ఐ టెల్ ఎవ్రీబడి, అస్సలు మోమాటం లేదు. రైట్. వాళ్ళు నేర్చుకుంటే, బికాస్ యాజ్ ఎ ట్రైనర్ దట్స్ వాట్
ఐ ఇంటెంట్ టు. నా దగ్గర ఉన్నది నాలెడ్జ్ షేర్ చేస్తేనే అవతల వాళ్ళు అయితే, నా దగ్గర పెట్టుకుంటే దాని యూజ్ ఉండదు. సో వెన్ ఎవర్ సంబడి కమ్స్, వాళ్ళు కొనకపోని ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిల్క్స్. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్, బికాస్ దిస్ ఇస్ హ్యాండ్లూమ్, బికాస్ దిస్ ఇస్ పవర్లూమ్. చూసారా అడ్వాంటేజ్? ఒక కార్పొరేట్ ట్రైనర్ వెన్ షీ బికమ్స్ అ బిజినెస్ ఉమెన్, షీ బికమ్స్ వెరీ జనరస్. గ్రేట్ అండి. అసలు యాక్చువల్లీ నెక్స్ట్ అక్కడికి వద్దాం అనుకున్నా. మీరు అంటే వెదర్ యూ అక్నాలెడ్జ్ ఇట్ ఆర్ నాట్, ఆ 20 years ఎక్స్పీరియన్స్ 100% ఇక్కడ సహకరించింది మీకు. సో మేబీ దట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ రిస్క్ టేకింగ్ అబిలిటీ కూడా. అది బిగినర్స్కి అంత రాకపోవచ్చు. సో ఆ ధైర్యం వచ్చినందుకు మీరు అన్నట్టు డివైన్ పవర్ ఇస్ ఆల్సో దేర్, ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ ఆల్సో దేర్. సో హౌ డస్ ద అండర్స్టాండింగ్ వర్క్ బిట్వీన్ యూ అండ్ యువర్ సిస్టర్? బికాస్ షీ ఈస్ నాట్ అరౌండ్. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? So one is she gives me financial guidance, financial support, and ikkada complete ga vachesi ante mundu appudu tiriginapudu kuda she was also there. She also knows all the fabrics and everything. సో ఇక్కడ వచ్చేసి ఆన్ గ్రౌండ్ ఎక్కడి నుంచి ఏం ప్రొక్యూర్ చేయాలి, ఏంటి కలర్ కాంబినేషన్స్ ఏంటి అన్నదంతా నేను చూస్తాను అనమాట. ఓకే, అది మీ ప్యాషన్? అది నా ప్యాషన్. కలర్ కాంబినేషన్స్ ఐఎమ్ వెరీ గుడ్ ఎట్. అండ్ నేను అలా సిల్క్ బ్లెండ్స్ చేసి కూడా ఇప్పుడు వెంకటగిరి మీద పైతాని, కంచిలో డిఫరెంట్ స్టైల్ అలా కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ వీవ్? ఫర్ మీ ద ఫేవరెట్ వుడ్ బి మైసూర్ సిల్క్. అవునా? బికాస్ ఇట్స్ వెరీ లైట్ ఇన్ వెయిట్. కంచి ఇవన్నీ కట్టాక ఐ ఫీల్ దట్స్ ద బెస్ట్ థింగ్. అండ్ ఇప్పుడు పోచంపల్లి, బికాస్ దట్ కమ్స్ ఫ్రమ్ తెలంగాణ. అది కూడా ఒక ఆర్ట్ ఫామే, బట్ పీపుల్ ఆర్ ఏముంది పోచంపల్లిలో అనుకుంటారు, బట్ దేర్ ఈస్ సో మచ్ అటాచ్ టు ఇట్. దేర్ ఆర్ సో మెనీ హూ ఆర్ డిపెండెంట్ ఆన్ దట్. ఆ టైయింగ్, ఏదైతే అది డైయింగ్ ప్రాసెస్ చేస్తారో దట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎఫర్ట్. అండ్ పీపుల్ ఇంట్రికేట్ గా ఉంటుంది. అది టై చేసి గట్టిగా టై చేసి ఆ కలర్స్ లో చేతులు ముంచి తీసేటప్పటికి దే డోంట్ ఈవెన్ హ్యావ్ దేర్ స్కిన్. ఓ మై గాడ్, దే సర్వైవ్ లైక్ దట్. Oh my God. And a lot of people have died because of cancer, because that gets into the skin. Oh my God. ఇది అంత ఎవరికి తెలియదండి. పోచంపల్లి అంటే పోచంపల్లియే కదా అని అంటారు. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ బికాస్ ఐవ్ సీన్ ఎంత కష్టపడతారో. సో దట్స్ వేర్ ఐ వాంట్ టు స్ప్రెడ్ ది అవేర్నెస్ ఫస్ట్. మీరు అన్నది కరెక్టే. మీరు గ్రౌండ్ లెవెల్లో చేనేతల బాధలు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఎండ్ ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత టక్కని తీసి మనం జడ్జ్మెంట్ ఇచ్చేస్తాము. బట్ ఆ మధ్యలో నోబడీ నోస్. యూ నో ద ప్రాసెస్, యూ హ్యావ్ సీన్ ఇట్, మీరు చేశారు మీ బ్యాక్గ్రౌండ్ వర్క్. దీన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే వాట్ ఆర్ ద స్టెప్స్ టు టేక్ అండి? ఎలా వస్తుంది అవేర్నెస్ అనేది? బికాజ్ ఇప్పుడు మనకున్న టైమ్ అండ్ లిమిటేషన్స్లో ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ డూ ద రీసెర్చ్ ఆన్ దేర్ ఓన్. మీలాగా ఎవరైనా ముందుకొచ్చి చెప్తేనే. సో హౌ డూ యూ ప్లాన్ టు టేక్ యువర్ ఐడియా ఫార్వర్డ్? వన్, ఏదన్నా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అంటారు. మేబీ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మై స్టోర్. ఎవరు వచ్చినా కూడా ఎక్స్ప్లెయిన్ థరోలీ అండి. సో వాట్ ఈస్ వాట్ అన్నది ఐ ఎక్స్ప్లెయిన్, వెదర్ దే టేక్ ఇట్ ఆర్ నాట్, ఐ డోంట్ మైండ్. వాళ్ళు వచ్చారా తీసుకెళ్లారా కాదు, ఇది ఏంటి పట్టు, వై అన్నది వాళ్ళు లుక్ అండ్ ఫీల్ అర్థం చేసుకునేటట్టు చేస్తాను. అండ్ అదర్ థింగ్ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సిల్క్ మార్క్, బికాస్ దాట్స్ మై హోల్ ఇంటెంట్. బికాస్ జెన్యూన్ ప్రోడక్ట్స్ మీకు వాళ్ళు ఆథరైజ్ చేస్తేనే మీకు వస్తుంది. సో వెన్ ఎవర్ యూర్ గోయింగ్, ఇఫ్ నాట్ మీ, గో టు అన్ ఆథరైజ్డ్ డీలర్ హూ హ్యాస్ సిల్క్ మార్క్ సర్టిఫికేషన్, దెన్ యూ టేక్. అండ్ ఈవెన్ టెస్టింగ్ ప్రాసెస్ కూడా చెప్తున్నానండి. నోబడీ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్ ఎట్ ఎనీ స్టోర్ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద టెస్టింగ్ ప్రాసెస్. మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది అది కూడా నేను చెప్తాను అనమాట. సో దట్స్ వేర్ ఇట్ విల్ స్టార్ట్ విత్ వన్ అండ్ ఇట్ విల్ స్ప్రెడ్ టు మెనీ అన్నది నాకు. You believe strongly in direct customer interaction, I think. Yes, and also I'm working very closely with Silk Mark Organization of India, so my full support is there with and they are also supporting. And వాళ్ళు కూడా engagement activities కి పిలుస్తున్నారు. We recently met Mr. Piyush Goyal Garu, Ministry of Textile Central Minister. So we had a conversation. So that's how I'm establishing all the contacts. Congratulations. I hope you go ahead in the journey. ఇందాక మీరు అన్నట్టు మీ అమ్మగారు కూడా బ్యాక్ ఇన్ ద డే షీ వుడ్ ఎక్స్పెరిమెంట్ అండ్ దాన్ని డై చేయించి వాట్ ఎవర్ ఇవన్నీ మీరు చూసారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు నో యువర్ థాట్స్ ఆన్ సస్టైనబిలిటీ అండి. బికాస్ సస్టైనబిలిటీ ఈస్ ద ఫ్యూచర్. ప్రతి ఏరియాలో కూడా మనం ఇప్పుడు కూర్చుంటే వీ కెన్ టాక్ ఫర్ 5 days, కానీ మనం బికాస్ వీఆర్ pertaining our discussion to silk only, what is your idea of sustainability? There are 2-3 things, but one thing which I want to take off is ఎవరైతే నా దగ్గర సిల్క్ కొంటారో విత్ ప్యూర్ జరీ, ఆఫ్టర్ వేరింగ్ దే కెన్ గెట్ మీ బ్యాక్ దట్ ప్రోడక్ట్ అండ్ ఐల్ గివ్ 50% ఆఫ్ దాట్ అండ్ ఐల్ రీయూజ్ దాట్. యూ విల్ గెట్ ద మనీ. Oh, okay. Because it's pure.
ఎందుకంటే అది నా ప్రోడక్ట్, నాకు తెలుసు అది ప్యూర్ అని. ఇప్పుడు మీరు గోల్డ్ కొన్నప్పుడు వెళ్తారు, సో యూ నో వాట్ హ్యాపెన్స్, వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు నేను ప్యూర్ జరీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ప్యూర్ జరీస్ ఏదైతే ఉంటుందో, ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఇట్, యూ కీప్ ఇట్, మెయింటైన్ ఇట్ వెల్. అది కూడా చెప్తాను, డూస్ అండ్ డోంట్స్, వాట్ యూ కెన్ డూ. డ్రై వాష్ కాకపోయినా కూడా ఇంట్లోనే మీరు ఎంత హ్యాపీగా సోప్ నట్ యూస్ చేసేసి చేసుకోవచ్చు అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, అండ్ ఆఫ్టర్ 10 years ఇఫ్ యూర్ గెటింగ్ మీ, ఆర్ ఆఫ్టర్ 1 year యుల్ గెట్ వాట్ ఎవర్ 40, 50, 60% డిపెండింగ్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేశారని చెప్పేసి. యూ కెన్ టేక్ అనదర్ సారీ అండ్ ఐ కెన్ రీయూజ్ దట్. సో దట్స్ వాట్ ఐ రీయూజ్ దట్ ఇన్ ద సెన్స్ రీసేల్ ఆర్ రీయూజ్? రీసేల్ కాదు, ఇట్ విల్ గో బ్యాక్. ఇట్ విల్ గో బ్యాక్ కంప్లీట్ గా జరీ తీసేసి మళ్ళీ దాన్ని ఏమన్నా చేయొచ్చు. Oh my god. Yeah. So that ground level నుంచి మళ్ళీ ground level నుంచి, yeah, from scratch. Yeah. Wow. నాకు టక్కని మీరు ఐడియా చెప్పిన తర్వాత ఫర్ సెకండ్ మై మైండ్ వాజ్ ఓహో ఇలా కూడా చేయొచ్చా అని చెప్పి. ఉండాలండి. ఐ థింక్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ సస్టైనబిలిటీ మీరు అన్నది దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ప్యూర్ సారీస్ విల్ బీ ఫర్ ఎవర్ అండి, విల్ బీ ఫర్ ఎవర్. రైట్, ప్యూర్ కొన్నామంటే. సో ఇప్పుడు మీరు గమనించింది కస్టమర్ ఇంటరాక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే, మన హైదరాబాద్లో లేడీస్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ 6 months ఈ స్టోర్ వాకిన్స్ అయినా లేకపోతే వెన్ యూ సీ యువర్ క్లయింట్స్, వెన్ యూ సీ యువర్ బయర్స్, ఎక్కువగా ఏది ఇష్టపడతారండి మన వాళ్ళు? ఇప్పుడు అన్నది పీపుల్, యాజ్ ఐ సెడ్, ఇట్స్ వెరీ ఓపెన్ మార్కెట్. పీపుల్ నో. ఇప్పుడు ముందేమో ఓన్లీ కంచి మీద ఉండేది అందరికీ దృష్టి, ఎవరైనా కంచి అనేవాళ్ళు. ఇప్పుడు అందరికీ వెంకటగిరీస్ తెలుసు, గద్వాల్స్ తెలుసు, పైతనీస్ తెలుసు, పోచంపల్లిస్ తెలుసు, అన్నీ తెలుసు. పటోలాస్ కూడా వచ్చేసాయి. రైట్, మోర్ దెన్ పోచంపల్లి. వాళ్ళు పోచంపల్లి పటోలాస్ హావ్ బికమ్ వెరీ పాపులర్ నౌ. యా, ఇప్పుడు పటోలాస్కి వెళ్ళిపోతున్నారు. సో ఫర్ దట్ మ్యాటర్ పీపుల్ want to experiment. That's what I've seen, at least the younger generation. ముందు వాళ్ళు ఏంటంటే కంచిలో లైట్ వెయిట్ అమ్మా అది, సో దే నో ఒక ఏజ్ వచ్చాకే గద్వాల్ కట్టాలన్న ఒక నోషన్ ఉండేది. బట్ నౌ ఈవెన్ యంగ్స్టర్స్ ఆర్ రెడీ, because we are experimenting with gadwals also, very different color combinations. Wow. Very lavender colors kanivandi, very different colors lo manam chepistunam. Mundulaga traditional colors lone kaakunda temple borders kaakunda we are avanni aa blends different border style lo kuda manam marpulu testunnam. That's where people are looking at all the silks anamata. Do you have a team andi ivanni colors design చేసేటప్పుడు, లేకపోతే putting them together you do it single handedly, or so do you I work with weavers very closely andi. Okay, so weavers దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది, అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే మన స్టోర్కి వచ్చే వాళ్ళకి కస్టమైజేషన్ ఉంటుందన్నమాట. ఇఫ్ యూ టుమారో యూ వాంట్ టు హ్యావ్ వన్ సారీ విత్ 2 different కలర్స్ ఏదన్నా అనుకోండి, అకార్డింగ్లీ ఈవెన్ ద బార్డర్ స్టైల్ మీరు ఏది చెప్పిందో అది నేను చేసి ఇవ్వగలుగుతాను. సో వీఆర్ డూయింగ్ దాట్ ఆల్సో. దే ఆర్ లాట్ ఆఫ్ కస్టమైజేషన్ ఆర్డర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి పెళ్లిళ్ళకి కూడా నడుస్తుందా? యూ షిప్ అక్రాస్ ఇండియా? ఎస్, అక్రాస్ వరల్డ్ వైడ్. వరల్డ్ వైడ్ US UK లో కూడా చేస్తున్నాం ప్రస్తుతానికి, ఇప్పుడు అక్కడ కూడా నడుస్తుంది. మీరు అన్నట్టు ఇప్పుడు it's all digital age కదా, people can just go online and do whatever they want, they can buy whatever they want. ఇలాంటి జమానాలో మీరు ఇంత గ్రౌండ్ వర్క్ చేసి స్టెప్ బై స్టెప్ ఒక పర్పస్ని, ఒక విజన్ని గోల్ లాగా పెట్టుకొని చేస్తున్నారంటే ఇట్స్ నాట్ అ స్మాల్ టాస్క్ అండి. మీరు చాలా పెద్ద సాహసం చేస్తున్నారు, and I guess చేస్తూనే ఉంటారు, because you believe in the cause. And I sincerely from the bottom of my heart wish you the best అండి. అండ్ రామీ సిల్క్స్ అనేది ఆల్రెడీ 6 months లోనే మీరు చాలా అథెంటిక్ పేరు సంపాదించుకున్నారు. ఐ రియలీ హోప్ గోయింగ్ ఫార్వర్డ్ దిస్ ఇస్ అ బ్రాండ్ పీపుల్ విల్ రిమెంబర్ ఫర్ ఆల్ ద రైట్ రీజన్స్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ స్టోర్కి వచ్చాము, చూసాము, బట్ మీ చేతులతోనే కొన్ని ఫ్యాబ్రిక్స్ మా కోసం మీరు ఇఫ్ యూ కెన్ సెలెక్ట్, అండ్ మీరు ఇప్పుడు చెప్పిన థియరీ అంతా ప్రాక్టికల్గా ఒకసారి చూపిస్తే మాకు కూడా ఐడియా వస్తుంది. సో ఇందాక మీకు సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్పాను కదండి. సో దిస్ ఇస్ ది సర్టిఫికేషన్ అన్నమాట. ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ SMOI వాళ్ళు ఇస్తారు. 5 years validity ఉంటుంది. సో వన్స్ వి పాస్ త్రూ, యా, ఓకే. సో దిస్ ఇస్ ద సర్టిఫికేట్, సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా 5-year వ్యాలిడ్ సర్టిఫికేషన్ ఇచ్చారు రామీ సిల్క్స్కి. వెరీ నైస్ అండి. అండ్ మనం ఇందాక మాట్లాడుకుంది మల్బరీ, టసర్, ఏరీ, మూగా. ఎక్సలెంట్. సో దీస్ ఆర్ ద 4 different types of silks మనకి ఇండియాలో అవైలబుల్ ఉత్పత్తి చేస్తాం. yes, 70% and 30% అంతేనా? అంతే. అండ్ దీస్ ఆర్ వైల్డ్ సిల్క్ వామ్స్ అన్నమాట. అందుకని టెక్స్చర్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఆ సాఫ్ట్నెస్ అన్నది ఉండదు అన్నమాట. బట్ దే ఆర్ స్టిల్ అథెంటిక్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తామండి. సో దిస్ ఆర్ ద కంచి అన్నమాట. దిస్ ఇస్ ఆ సిగ్నేచర్ కలెక్షన్.
సిగ్నేచర్ కలెక్షన్, సిగ్నేచర్ కలర్స్ ఆల్సో. కలర్స్ ఆల్సో. సో మీరు ఏ కలర్ అంటే మా కలర్స్ నచ్చిపోయి మీకైనా స్పెసిఫిక్ కలర్స్ ఉన్నా కూడా విల్ డెఫినెట్లీ గెట్ ఇట్ డన్. కస్టమైజ్. ఇది హాయిగా పెళ్లి చీర. ఎగ్జాక్ట్లీ. కంప్లీట్ గా ఇంటర్లాకింగ్ ఉంటుంది. ఓకే. సో హౌ ఎవర్ యూ వేర్ ఏది తట్టుకోదు మీకు, ఈవెన్ ఈ పార్ట్ కానీ. చూడండి బ్రైడ్స్ కున్న మెయిన్ ఇబ్బంది ఏంటంటే అది వేసుకొని టు మూవ్ అరౌండ్ ఇస్ బిగ్ డీల్ ఫర్ దెమ్. వెరీ నైస్. సో పెళ్లి కూతుర్లు ఎవరైనా ఉంటాయి, ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ సారీ హియర్. సో ఇది కంచిలో ఇంకోటి కంప్లీట్ గా కాంట్రాస్ట్. వెరీ నైస్, వెరీ వెరీ నైస్. మంచి యాంటిక్ జ్యువెలరీ వేసుకుంటే. ఓ సో మీరు ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ కి యూ హావ్ గివెన్ సిల్వర్ జరీ అండ్ దెన్ గోల్డ్. ఈ కాంబినేషన్ ఇస్ వెరీ వెరీ రేర్. యా. సో బాడీ అంతా మీకు సిల్వర్ జరీ వస్తుంది, బార్డర్స్ వచ్చేసి మీకు గోల్డెన్. బట్ అవుట్ ఆఫ్ ప్లేస్ లేదు, చక్కగా బ్లెండ్ చేసేస్తారు దాంట్లో. అండ్ దీస్ ఆర్ పేస్టల్స్. ఓ వావ్. ఇదంతా మన కంచి కలెక్షన్ అన్నమాట. బికాజ్ ఇలాంటి హెవీ వర్క్ ఉన్నప్పుడు బేస్ సరిగ్గా లేకపోతే తొందరగా పిగిలిపోతుంది కదండి. అవును. యా. సో మీరు అందుకనే థ్రెడ్స్ యూస్ చేసింది కూడా మనము కౌంట్ కూడా ఎక్కువ ఉంటుంది, అలా కౌంట్ ఎక్కువ పెట్టుకోవాలి. దట్స్ రైట్. యా. అండ్ కంచిలోనే బడ్జెట్ ఫ్రెండ్లీలో దిస్ ఇస్ వన్ టైప్ అన్నమాట. ఓకే. వావ్. సో బిలో 10,000 ఎవరికన్నా కావాలనుకుంటే. రైట్. సో దీస్ ఆర్ ది టైప్ ఆఫ్ సారీస్. ఓకే. ఈ పంచులండి, దీస్ ఆర్ ట్రెడిషనల్ పంచులు, మనం స్పెసిఫిక్ గా చేయించుకుంటున్నాం. ఫోల్డ్ ఇస్ జస్ట్ లైక్ ది సారీ. ఎగ్జాక్ట్లీ. ఇది 9/5 అన్నమాట. మీకు చాలా పెద్దగా వస్తుంది. ఇందులో కండువా కూడా ఉంటుంది అండ్ షర్ట్ మెటీరియల్ కూడా ఇస్తాం. వెరీ క్లాసీ, చాలా క్లాసీగా ఉంది. జనరల్ గా పంచులలో ఇలా చేయడం అనేది చాలా తక్కువ చేస్తారు. మీకు చూస్తే మీకు మాక్సిమం ఇలా ఉంటుంది. కరెక్ట్. దిస్ ఇస్ ద క్లోజెస్ట్. యా. సో ఇవన్నీ పంచల్లోనే డిఫరెంట్ ఈవెన్ కలర్స్ కూడా. కంచి అయిపోయింది. వెంకటగిరిలో మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ లో చూపిస్తాను. జనరల్ గా వెంకటగిరి అంటే మనకు సిల్వర్ జరీతోనే వస్తుంది. అవును. మనం ఇప్పుడు కొత్తగా గోల్డ్ జరీతో స్టార్ట్ చేసాం. ఈ వీవింగ్ అనేది మీకు ఎక్కడ దొరకదు. వెంకటగిరిలో గోల్డ్ విత్ ఇలాంటి బార్డర్, చాలా బ్రాడ్ బార్డర్ ఉన్నది. ఇంత బ్రాడ్ బార్డర్. మామూలుగా మీరు అన్నట్టు ఇది ఇంతవరకు చూడగలుగుతామేమో, బట్ నాట్ దిస్. యా. అండ్ బార్డర్ తో చాలా లుక్కే మారిపోయింది అసలు. సో ఇది ఒకటి న్యూ మా సైడ్ నుంచి మేము చేపించింది. ఇంకోటేమో కలర్ కాంబినేషన్స్ లో ఇట్లా డిఫరెంట్ గా కలర్ నేతలోనే లావెండర్ అండ్ రెడ్ కాంబినేషన్ కలర్ నేత. ప్యూర్ వెంకటగిరి అగైన్. వెరీ బ్యూటిఫుల్. ఇది ఒకసారి దీని పళ్ళు చూద్దామా? ఓకే. అండ్ మీరు ఆ ఇంగ్లీష్ కలర్ తో దాన్ని బ్లెండ్ చేశారు. అండ్ ఆ కలర్నేతో వచ్చినందుకు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మనం నార్మల్ లావెండర్స్ లో చేపిస్తాము, ఈసారి కలర్నేతో వచ్చినందుకు మీకు ఒకలాంటి డిఫరెంట్ లుక్ అన్నది వచ్చేస్తుంది. ఓకే. సో దిస్ కెన్ బి ఈవినింగ్ వేర్, ట్రెడిషనల్ వేర్, అన్నిటికీ వచ్చేస్తుంది. ఎనీ టైం. ఇందులోనే వెంకటగిరిలోనే మనకి ఇలా చిన్న బార్డర్స్ తో. దిస్ ఇస్ వన్ ప్యాటర్న్ అన్నమాట. మంచి డీప్ డార్క్ కలర్. ఈ మోటివ్స్ కంటెంపరీ మోటివ్స్ లాగే అనిపిస్తుంది. మధ్యలోవి ఆఫ్ కోర్స్ మీరు అంటే ఆల్టర్నేటివ్ కూడా ఒక డిఫరెంట్ గా పెట్టారు. ఒకటే ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. దాంతో చాలా లుక్ మారిపోయింది. ఇది పెట్టుంటే వేరేలా ఉండేది. మోటివ్స్ కూడా మీరు దగ్గర ఉండి ఇస్తారా అన్ని? అంటే ఉన్న దాంట్లో సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. వాళ్ళ దగ్గర మోల్డ్స్ ఉంటాయేమో. yes మోల్డ్స్ ఉంటాయి ఆల్రెడీ. ఇంకోటి ఏంటంటే వాట్ ఎవర్ ప్యాటర్న్స్ వీ హ్యావ్, ఒక 20-25 తర్వాత వి స్టాప్ దట్, వి గెట్ ఇంటూ న్యూ ప్యాటర్న్స్. ఎందుకంటే సేమ్ అదే రన్ చేయకుండా సో ఒక 20-25 దగ్గర స్టాప్ చేసేస్తాం. పీసెస్. దాని తర్వాత ఇదే కలర్ మేబీ విల్ యూస్ ద సేమ్ కలర్ బట్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. పీచ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్. వావ్. ఇది చాలా మంది ఇష్టపడతారు. అండ్ ఇది ఆల్మోస్ట్ 3 to 4 సెట్స్ మనం డిఫరెంట్ కాంబినేషన్స్ లో చేపించాము. చెక్స్ ప్యాటర్న్ లో చేపించాము, చిన్న బూటాస్ లో చేపించాము. నాకు తెలిసి మీ ఆల్ టైమ్ క్లాసిక్స్ లో పెట్టేసుకోవచ్చు. కొన్ని ఉంటాయి కదా. అవును. సీజనల్ కాకుండా ఎనీ టైం, ఎనీ హౌ పీపుల్ విల్ టేక్. అండ్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవ్రీబడి కెన్ వేర్ దిస్ కలర్. ఇది చాలా బ్రైట్ గా ఎవరి మీదన్నా చాలా బాగుంటుంది. వెరీ నైస్. అండ్ ఇవన్నీ మనకు వెంకటగిరి and Pochampalli have become hot favorites ఈ మధ్య. And like you said పటోలాస్ లో కూడా సేమ్ ఉంటుంది. జస్ట్ దట్ కొంచెం అందులో కలర్స్ ఎక్కువ ఉంటాయి. దే యూజ్ మోర్ కలర్స్ అండ్ కొంచెం ఆ డైయింగ్ ప్రాసెస్ లో ఇంకొంచెం ఇంట్రికేట్ గా చేస్తారు. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. అదర్వైజ్ పీపుల్ హూ డు నాట్ నో వాట్ బోత్ రెండు పక్కన పెడితే సిమిలర్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి. సో ఇఫ్ యూ సీ దిస్ ఈస్ పోచంపల్లి అండ్ దిస్ ఇస్ పటోలా. ఫస్ట్ టైమర్స్ కి ఎవరికన్నా అర్థమవుతుందా మీకు ఏది పటోలా ఏది పోచంపల్లి అని? ఈవెన్ పోచంపల్లిలో మల్టీ కలర్ లో వి హావ్ స్టార్టెడ్ డూయింగ్ దిస్. అన్బిలీవబుల్. ఓకే. ఇట్స్ ద ఫ్యాబ్రిక్. యా. మీకు ప్రింట్ ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది కూడా చూడండి. ఆల్మోస్ట్ ఇట్స్ సిమిలర్. యా. అది లోపల చూస్తే తెలుస్తుంది అంటారా? యా. హౌ డు యు డిఫరెన్షియేట్ అన్నారు? No, it's about this. The
టైండ్ ఏదైతే చేస్తారో రైట్. దాన్ని చూసి మనం ఐడెంటిఫై చేస్తాం. పటోలాస్కి మీకు ఈ 4 లైన్స్ అన్నది వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే లిటిల్ ఇంట్రికేట్గా ఉంటుంది. ఇక్కడ జస్ట్ ఇలా వచ్చేస్తుంది కదా, మీకు ఇక్కడ మోర్ ఇంట్రికేట్గా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద ప్యాటర్న్ విచ్ ది యూస్. అండ్ ఇందులో ఎక్కువ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇది ఇక్కతే ఇందులో ఓన్లీ 2 కలర్స్ యూస్ చేశారు. బేస్ వైట్, బ్లాక్ అండ్ మరూన్. ఇది మల్టీ కలర్ అగైన్ ఇన్ పోచంపల్లి. పటోలాస్ లో ఇంకా ఎక్కువ యూజ్ చేస్తారు. మోర్ దెన్ 4 to 5 కలర్స్ యూజ్ చేస్తారు. ఇంట్రెస్టింగ్. దాట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. లవ్లీ సాఫ్ట్ సిల్క్ వచ్చిందండి నా చేతికి. దీస్ ఆర్ ద సాఫ్ట్ సిల్క్. ఆల్ టైమ్ ఫేవరెట్ ఉంటుంది కదా, విత్ కడీ బోర్డర్స్ అండ్ సింపుల్ గా మోటివ్స్ ఉండాలి. వార్డ్రోబ్ లో ఒక 4-5 ఉంటాయి. యా, సో దిస్ ఇస్ అగైన్ కంప్లీట్ గా కాంట్రాస్ట్ pallu. Very nice అండి. Actually these are also travel friendly sarees. Yes. Manam if you're going somewhere else for events, best things to carry. Yes, and these are Banarsis. Oh. Banarsis lo this is the royal single. Yeah. So see, this is single katan, this is double katan. Oh. Okay. This single katan, ఇది డబుల్ కటాన్. వీవింగ్ లో డిఫరెన్స్ ఉంటుంది. And that's why కొంచెం హెవీనెస్ ఉంటుంది మీకు. ఇది బనారసి వీవ్ లోనే ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ కలర్, మంచి వైన్ కలర్, బ్యూటిఫుల్ వైన్స్, లావెండర్స్, పర్పుల్స్, గోల్డ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి బాగా ట్రెండ్ లో ఉన్నాయి అన్నమాట. ప్యూర్ జార్జెట్ ని ఎలా గుర్తించడం అండి? ప్యూర్ జార్జెట్ ఇట్స్ అబౌట్ మీరు ఎలా ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు అన్నది. బికాస్ దట్స్ నాట్ అన్ ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ కాబట్టి. రైట్. రైట్. ఓకే. యూ కెన్ ఫీల్ ద ఫ్యాబ్రిక్. మీకు లైట్ గా ఉంటుంది. అది అండ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఐ గెస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 3000 ఉన్నది చూడండి, ఇట్ విల్ బి వెరీ థిక్ ఆ జార్జెట్. ఇది చాలా ఫ్లోయిగా ఉంటుంది, లైట్ గా ఉంటుంది. దిస్ ఇస్ మష్రూ సిల్క్, మీ ఫేవరెట్ కేటగిరీ. లైట్ వెయిట్, అందుకే బాగా ఎంచుకొని తెచ్చుకున్నట్టున్నారు ఈ కలర్ ని. ఇట్స్ అ వెరీ ప్రిటీ కలర్ అండి. అండ్ జస్ట్ ఫర్ ఐడియా ఆఫ్ అవర్ వ్యూవర్స్, ఇది ఏ రేంజ్ లో ఉంటుందండి? వాట్స్ ద మష్రూ సిల్క్ 15,000 to 25,000 రేంజ్ లో ఉంటుందండి. Okay. బికాస్ అది కూడా రీజన్ చెప్తాను. పీపుల్ మైట్ అగైన్ ఆస్క్, దిస్ ఇస్ ద వెరీ ఫైన్ ఫ్యాబ్రిక్. ఇది ఒక్క పీస్ చేయడానికి 1.5 month పడుతుంది వీవర్ కి. వావ్. ఎందుకంటే చూపిస్తాను. కంప్లీట్లీ హ్యాండ్ మేడ్. లోపల కూడా చూడండి. సో ఇట్ విల్ బి ద సేమ్. మీకు లోపల బయట మొత్తం ఒకటేలాగా ఉంటుంది. ఓ యా. ఈవెన్ ద కటింగ్ ప్రాసెస్, వీవింగ్ ప్రాసెస్ అస్సలు బయటికి ఏం తెలియట్లేదు. అండ్ ఇది సిల్క్ థ్రెడ్ అనేది చాలా ఫైన్ గా చేసి తీస్తారు. నాకు అది తెలుస్తోందండి. దగ్గరికి చూస్తే ఇట్స్ వెరీ ఎవిడెంట్. యా, బ్యూటిఫుల్. This is gorgeous. So next మీకు printed tussar చూపిస్తాను. This is also very lightweight, very comfortable. I don't know about other cities, but Hyderabad లో అయితే tussars కి చాలా డిమాండ్ ఉందండి. Yeah. ఈ మధ్య బాగా ఇష్టపడుతున్నారు లైట్ వెయిట్ tussars అయితే, ఎస్పెషల్లీ విత్ ప్రింటెడ్ వర్జన్స్ చాలా ఇష్టపడుతున్నారు. అండ్ ఇందులో డిఫరెంట్ డిజైన్స్, ప్యాటర్న్స్ అవి కూడా చేపించవచ్చు. Oh, lovely. So this is one kind. And ఇంకొకటి raw silk. Oh. This is completely raw silk. You can feel the fabric. Yes. రా సిల్క్ లోనే ఇప్పుడు ఇలా ఉంది కదండి. దిస్ ఇస్ మల్టీ కలర్ పళ్ళు వచ్చేస్తుంది మనకి. దిస్ ఇస్ రేర్ కదండి మల్టీ కలర్ రావడం. yes. ఆ బోర్డర్స్ చూస్తాం సహజంగా. ఇది కడి బోర్డర్ సింపుల్ గా ఇచ్చేసాము. అండ్ యూ హ్యావ్ పటోలా బ్లౌజ్. అండ్ ఇందులో I'm sure you have designed this. అండ్ ఇందులో ఏ కలర్ కావాలన్నా మనం చేపించవచ్చు. Oh wow. If you say this color, it will be done. This is the range. This is the color palette. Yeah, color palette. Saree offer చేస్తున్నారు. Very smart and very nice. దీని గురించి ఇందాక you said you will say something. Yeah. ఇది నారాయణపేట్, ట్రెడిషనల్ నారాయణపేట్. సో దీని మీద కూడా మీకు కంప్లీట్ గా ఏదైనా ప్రింట్ కావాలన్నా, ఓకే, ఆర్ వీవింగ్ కావాలన్నా, దట్ వీ కెన్ గెట్ ఇట్ డన్. సో యాజ్ ఇట్ ఈస్ చాలా మంది ఇలానే ఇష్టపడతారు నారాయణపేట. ఆర్ ఇందులో పైథనీ వీవ్స్ కావాలన్నా చేపించవచ్చు. అవునా? ఓకే. థ్రెడ్ వర్క్ అంతా మీరు చేపించిస్తారా? ఓకే. ఈవెన్ పెన్ కలంకారీస్ కూడా మనకు కావాల్సిన ప్యాటర్న్ లో ఎవరైనా అడిగినా కూడా చేపించిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, స్టోర్కి వచ్చి విజిట్ చేసినందుకు, చూసినందుకు. ఇట్ వాస్ వెరీ నైస్ మీటింగ్ యూ. ఇట్స్ బీన్ అ ప్లెజర్ అండి. ఆల్మోస్ట్ నా 2 years జర్నీ నా కళ్ళ ముందు వచ్చినట్టు ఉందన్నమాట. ద వే యూ ఆస్క్డ్ అండ్ ఐ కుడ్ లివ్ ఆల్ దోస్ మూమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ అ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. హౌ స్వీట్. థ్యాంక్ యూ అండి. ఇన్ఫ్యాక్ట్ మీ టీమ్ కమ్యూనికేట్ చేసినప్పుడు నేను అదే అన్నాను, రెగ్యులర్ స్టోర్ విజిట్స్ అయితే దే కీప్ హ్యాపెనింగ్, బట్ మేడంతో కూర్చొని జర్నీ కనుక్కుంటే బాగుంటుంది కదా అని. ఐఎమ్ గ్లాడ్ ఇట్ వర్క్డ్ అవుట్. సో ఆడియన్స్ వైపు నుంచి ఆర్ జనరలీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు గెట్ ఇన్ టచ్ విత్ రామీ సిల్క్స్, మీ కలెక్షన్ చూడాలంటే ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉన్నారండి? డెఫినెట్గా స్టోర్ విజిట్ అయితే ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ హ్యావ్ అవర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, అండ్ వాట్సాప్ కాలింగ్ కూడా ఉంది. సో దే కెన్ రీచ్ అస్. అండ్ మనం
వరల్డ్ వైడ్ మొత్తం షిప్మెంట్ చేస్తున్నాము. Wow. అండ్ యాజ్ ఆఫ్ నౌ వీవ్ రీచ్డ్ టు US, UK అండ్ ఆస్ట్రేలియా Okay. అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. Excellent. So any query, while if they get in touch with you, you will get back. Absolutely. Great. Even I've been mentioning in YouTube lo kuda mention చేస్తున్నాము. Great. Yeah, and we have all our social media handles. Great. So why should we go to Ramy Silks? Because they directly work with సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా. ఇది చాలా అరుదు, ఇది చాలా రేర్. ఇలా గ్రౌండ్ వర్క్ నుంచి పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కళ్యాణి గారు దగ్గరుండి షీ హ్యాండ్ పిక్స్ ఎవ్రీ పీస్. అండ్ ఫర్ అథెంటిక్ పర్పస్ అలోన్ మీరు తప్పకుండా వచ్చి రామీ సిల్క్స్ని విజిట్ చేసి, అండ్ మేము కూడా మళ్ళీ మీరు వస్తూ ఉండాలని కోరుకుంటూ రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. Please like, share and subscribe to the YouTube channel of Ramy Silks.